హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఆహ్, ఇప్పటికి ఇది నాలుగోసారో, ఐదోసారో వీడియో రిహార్సల్ చేయడము. ఇప్పటికి మొత్తానికి ఫైనల్‌గా చేసే ధైర్యం వచ్చింది. సో, నిన్న ఓటీటీలో ఒక సినిమా చూసా అండి. 'లవ్ రెడ్డి' సినిమా. సో, ఆ సినిమా చూసాక నాకు రివ్యూ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే, చిన్న సినిమాల్ని మనము అంత లెక్కలోకి తీసుకోము. ఎందుకంటే, దానికి మార్కెటింగ్ ఉండదు. పెద్ద సినిమాలకి దానిలో కథ ఉన్నా, లేకపోయినా వాళ్ళు మార్కెటింగ్ గానీ, లేకపోతే ఆ స్టార్స్ వాళ్ళ పట్ల మనకున్న అభిమానం వల్ల గానీ, ఆ సినిమాలకి ఆదరణ దొరుకుతది. కానీ చిన్న సినిమాల్ని మనము ఎప్పుడు పెద్ద అంత అంటే దానికి సరిగ్గా మార్కెటింగ్ ఉండి, లేకపోతే పెద్ద హీరోలు పబ్లిసిటీ చేస్తే తప్ప మనం మనం దాన్ని పెద్ద దృష్టిలోకి తీసుకోము. ఆ దృష్టిలోకి తీసుకొని సినిమాల్లో 'లవ్ రెడ్డి' ఒక సినిమా. ఎందుకంటే నిన్న ఆ సినిమా చూసినంతసేపు నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు పిల్లలు అసలు ఎంత తెలివిగా ఉన్నారు, ఎంత బాగా నటిస్తున్నారు అనిపించింది. అందరూ కొత్త వాళ్ళే. సినిమాలో ఎవ్వరు మనకొక్కరు కూడా తెలిసినోళ్ళు లేరు. బట్ అందరూ కొత్త వాళ్ళే. కానీ మనకి వీళ్ళు కొత్త వాళ్ళే అనే ఫీలింగ్ ఏమాత్రం కలగదు. ప్రతి ఒక్కరు అసలు సహజంగా నటించారు. హీరో గానీ, హీరోయిన్ గానీ, తల్లిదండ్రులు పాత్రలు గానీ, ఫ్రెండ్స్ పాత్రలు గానీ, ఏ పాత్ర అయినా కూడా అన్ని పాత్రలు నిజంగా మన ముందున్నట్లే నటించారు. ఎస్పెషల్లీ హీరోయిన్ అయితే ఎంత చక్కగా, ముచ్చటగా ఉందో. నిజంగానే మనము ఎంతసేపటికి అంటే అందరినీ ఆదరించాలి. అందరూ టాలెంట్ ఉన్న వాళ్ళే. కాబట్టి కానీ మన వాళ్ళకు కూడా కొంత మంచి ప్రోత్సాహం లభిస్తే మన ఇండస్ట్రీలో కూడా మన తెలుగు అమ్మాయిలు కూడా బాగా ఎస్టాబ్లిష్ అవ్వగలరు. అంటే నాకు అమ్మాయి అసలు ఎంత చక్కగా నటించిందంటే అసలు నిజంగానే మన కళ్ళ ముందే జరుగుతుంది అన్నట్లుగా. కాబట్టి డైరెక్టర్ కూడా అసలు ఎంత బాగా తీశారో. నాకు పెద్దగా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. 10/10 ఇవ్వచ్చు. కాబట్టి ఈ సినిమాని మీరు అందరూ చూడండి. కాకపోతే నేను ఇంకొకటి ఇప్పటి నుంచి ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగాలేదు అని చెప్పకుండా, ఆ సినిమాలో మనం నేర్చుకోదగింది ఏముంది, ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా ఉండొచ్చు అనే పాయింట్ల గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పటి నుంచి ఏ సినిమా చూసినా నేను అది జీవితంలో మనకి ఏ విధంగా అప్లై అవుతుంది, లేకపోతే ఆ సినిమా నుంచి మనం ఏం చూసి నేర్చుకోవచ్చు, ఏమి చేయకూడదు, ఇలాంటి విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అంతేగాని సినిమా మీరు చూడండి, చూడొద్దు అని నేను చెప్పను. ఎందుకంటే ఆ హక్కు మనకి లేదు. ఎందుకంటే సినిమా అనేది వాళ్ళ ఇష్టంతో చేసే పని. ఎంతోమంది కష్టపడి వాళ్ళ డబ్బు, వాళ్ళ శ్రమ, వాళ్ళ ప్రతిభని చూపించుకోవడానికి రాత్రింపవలు కష్టపడతారు. అలాంటి సినిమాను మనం ఒక 10 నిమిషాల్లో చూసి ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది చూడొచ్చు, చూడొద్దు అనడానికి ముందు మనకి ఆ హక్కు లేదని నేను అనుకుంటా. సో అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆ సినిమాలో ఉన్న విషయం గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నా. ఆ సినిమా ఓటీటీలో వచ్చింది కాబట్టి ఇప్పటికే చాలామంది కూడా చూసి ఉండొచ్చు. కాబట్టి స్టోరీ గురించి కొంచెం మాట్లాడతా. ఆ స్టోరీలో ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ముగ్గురు పాత్రధారులు మెయిన్. హీరోయిన్ తండ్రి, హీరోయిన్ ప్రేమించే వ్యక్తి. ఇద్దరు ప్రేమించే వ్యక్తులే ఆ అమ్మాయికి. ఆ ఇద్దరి వల్లే ఆ అమ్మాయికి మా మనశ్శాంతి లేకుండా అవుతుంది. నేను అనుకునేది ఏంటంటే, మనం ప్రేమించే వ్యక్తి ఆ వ్యక్తి అభిప్రాయాలను మనం గౌరవించాలి. ఆ వ్యక్తికి విలువ ఇవ్వాలి. అదే నేను ప్రేమ అనుకుంటాను. మనిషి మనం ప్రేమించే వ్యక్తితో మనం ఉంటేనో, లేకపోతే మనకి చెప్పినట్టు నచ్చితేనో అదే ప్రేమ కాదు. మనం ప్రేమించే వ్యక్తి ఎక్కడున్నా సరే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆనందంగా ఉండడమే మనకి ముఖ్యము. తల్లిదండ్రులైనంత మాత్రాన మన బిడ్డలు మనం చెప్పినట్టే వినాలి, లేకపోతే మనం చెప్పిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలి అంటే తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి చాలా ఇష్టాలు ఉంటాయి.
కాబట్టి దాన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన బిడ్డ సంతోషం ఏముంటుందో దాన్ని గౌరవించడం కూడా ప్రేమే. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే నేను అనుకునేది ఏంటంటే ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా సరే, మనం ప్రేమించే వాళ్ళ ఇష్టాలకి మనం విలువ ఇవ్వాలి. వాళ్ళ విలువ ఇచ్చి వాళ్ళ సంతోషాన్ని కోరుకోవాలి. వాళ్ళు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. ఎవరికి ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలి అనే హక్కు ఎవరికీ లేదు. అది కన్న బిడ్డలకైనా, భార్యకైనా, భర్తకైనా, ఎవరికైనా సరే ఏ హక్కు లేదు. అయితే ఈ సినిమా పరంగా చెప్పాలనుకున్నది ఏంటంటే హీరోయిన్ని తండ్రి అర్థం చేసుకొనున్నా, అరే నా బిడ్డ నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తను సుఖంగా ఉంటుంది అని ఆలోచించిన అమ్మాయి సంతోషంగా ఉండేది. ఆ అమ్మాయికి ప్రేమించిన వ్యక్తి అయినా అరే తన అభిప్రాయానికి మనం విలువ ఇద్దాం, తనని ప్రశాంతంగా ఉండనిద్దాం అనుకున్నా ఆ అమ్మాయి సుఖంగా ఉండేది. కానీ ఇద్దరు కూడా తండ్రిని ప్రేమించిన వ్యక్తి ఇద్దరు ఆ అమ్మాయిని మనకి నచ్చినట్టు మార్చుకోవాలని అనుకున్నారు. కానీ అందువల్ల అనుకున్నారు, అందుకే ఆ అమ్మాయి జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో నేను అనుకునేది ఏంటంటే మనము ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అలాగే ఆ వ్యక్తితో ఉంటేనే మన జీవితం బాగుంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకోటి, ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఏమో పెళ్లి చేసుకున్న భర్తతో సుఖంగా ఉండొచ్చు. ఈ అబ్బాయికి ఆ అబ్బాయిని ప్రేమించే అమ్మాయి రావచ్చు. ఇలా జీవితంలో అంటే జీవితానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. జీవితంలో ఛాన్స్ ఇస్తే అది తనని ప్రేమించే అమ్మాయి రావచ్చు, ఆ అమ్మాయికి తనని ప్రేమించే అబ్బాయి రావచ్చు. ఏమో జీవితంలో ముందు అడ్జస్ట్ అయ్యి ఒక 10 ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరు కలిసి జరిగిన విషయాల్ని అదొక జ్ఞాపకంగా కూడా ఉంచుకోవచ్చు కదా. సో అందుకని జీవితానికి అవకాశాన్ని ఇవ్వండి. అంతేగాని మనం ప్రేమించిన వాళ్ళని మనం ఎలా అయినా పొందాలి, లేకపోతే వాళ్ళని మనకు నచ్చినట్లుగా మనం ఉంచుకోవాలి అని అనుకోకుండా ప్రేమ అంటేనే స్వేచ్ఛ అనే ఆలోచనతో అందరి మనం ప్రేమించే వాళ్ళకి అభిప్రాయాలకు విలువిస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది ఆ సినిమా చూశాక. సో కానీ సినిమా పరంగా, వాళ్ళ యాక్షన్ పరంగా, స్టోరీ పరంగా, పాటల పరంగా 10/10 ఇవ్వచ్చు. అండ్ సినిమా కూడా వల్గారిటీ లేదు, ఎంత ప్లెజెంట్గా నిజంగానే చాలా బాగుంది. ప్లీజ్, అంటే నేను ఇందాకే చెప్పాను చూడమని చూడొద్దని చెప్పకూడదని. Please like and subscribe and share it or else I'll attack you. Bye bye.